బాగానే నవ్వుతున్నాం బ్రో. మట్ట కొట్టారా ఆ ఫోన్ ఆడ పెట్టు ఫస్ట్. నువ్వు ఫోన్ పెట్టు ఫస్ట్. ఏమైందా నువ్వు ఫోన్ పెట్టు. సీరియసా? అలా బూతులు మాట్లాడుతున్నాడు, గలీజ్ బూతులు మాట్లాడుతున్నాడు, దాన్ని చూసి నవ్వుతున్నావు. కొంచెం మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా నీకు? వీడియోలు వస్తున్నాయి చూస్తున్నా నరేష్ భాయ్. తీసేటోనికి బుద్ధి లేదు, చూసేటోనికి నీకన్నా బుద్ధి ఉండాలిగా. అరే ఏంది అసలు ఈ వీడియోస్ ఏంది, ఇన్స్టాగ్రామ్ ఏంది, యూట్యూబ్ ఏంది, ఓపెన్ చేయగానే అన్ని బూతులు సంబంధించిన వీడియోస్. అసలు చెత్త వీడియోస్, మొత్తం గలీజ్ మాటలు, బేకార్ మాటలు. ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం కదా నరేష్ భాయ్. ఏం ఎంటర్టైన్మెంట్? అచ్చా నీకు ఎంటర్టైన్మెంట్, అదే ఎంటర్టైన్మెంట్ పిల్లలు చూస్తే, ఇంట్లో ఆడపిల్లలు చూస్తే, ఇంట్లో అమ్మలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు చూస్తే చెప్పు, వాళ్ళు చూస్తే ఏంది? మరి ఎట్లాగే కాదు, ఎట్లా అంటే ఎట్లా కాదు, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయాలి. అట్లాంటి వీడియోస్, దరిద్రపు వీడియోస్ చూస్తే ఫ్లాగ్ చేయాలి, రిపోర్ట్ చేయాలి, ఫ్లాగ్ చేయాలి. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నీకు ఆ ఆప్షన్ ఉంటుంది. అవునా? అవును. ఇప్పుడు నువ్వు ఫ్లాగ్ చేసినావు అనుకో, ఫేస్బుక్ వాళ్ళు ఆ వీడియో రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఏమన్నా ప్రొఫానిటీ లాంగ్వేజ్ వాడినా, గలీజ్ మాటలు మాట్లాడినా, అడల్టరీ కంటెంట్ ఉన్నా వాటిని వాళ్ళు ఆ వీడియోని అది చేస్తారు, డిలీట్ చేస్తారు. ఆ ఐడి కూడా క్యాన్సిల్ చేస్తారు, మన ఐడి కూడా డిలీట్ చేస్తారు. తెలుసుకోవాలా మళ్ళీ, తెలుసుకోకపోతే ఎట్లా? ఏదో మంచిగా ఉంది కదా అని చూస్తున్నా. మంచిగా ఉందని కాదు భయ, కొంచెమన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ తీసేటోళ్ళ కన్నా కొంచెం సిగ్గు ఉండాలి. అరే ఎట్లాంటి వీడియోలు తీస్తున్నారు రా భయ్, గలీజ్ మాటలు ఆ వీడియోలలో. అట్లాంటి వీడియోస్ ఎవరైనా పిల్లలు చూసి ఎట్లుంటుంది? సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. ఇక వాళ్ళకు చూసేటోళ్ళు ఉన్నారు, చూసేటోళ్ళు చూస్తారు, మంచి చూస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేసుకుంటారు, ఇంకా 10 మందికి ఫార్వర్డ్ చేస్తారు. అరే ఫార్వర్డ్ చేయకండి భయ్, రిపోర్ట్ చేయండి, ఫ్లాగ్ చేయండి. 10 మంది కలిసి 20 మంది కలిసి ఒక బేకార్ వీడియోని ఫ్లాగ్ చేస్తుందంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం కానీ అట్లాంటి వీడియోస్ స్టాప్ చేస్తుంది. వాళ్ళ ఐడీస్ మొత్తం తీసేస్తుంది అక్కడి నుంచి. వాళ్ళు ఇంకా ఐడీలు పెట్టినా కూడా ఆ ఐడీలు కూడా డిలీట్ చేసి పడేస్తుంది. అరే సరే అని కాదు, చాలామందికి ఇది వీడియోస్ చూస్తారు, నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు, ఫార్వర్డ్ చేస్తుంటారు. మీ అందరికీ చెప్తున్నాను, ఈ వీడియోస్ని ఎట్లా మీరు రిపోర్ట్ చేయాలి, ఎట్లా ఫ్లాగ్ చేయాలి అది అనేది కూడా మేము వీడియో పెడతాం. ఈ వీడియో ఇది చూసిన తర్వాత దయచేసి మీరందరూ ఇట్లాంటి వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి రాకుండా మనం అందరం ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇది ఒక్కరని కాదు, చాలామంది పిల్లలు, అమ్మాయిలు, లేడీస్ వీళ్ళందరూ చూస్తుంటారు. మనం ఇట్లా ఫ్లాగ్ చేస్తే ఆ వీడియోలు తీసే వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ తీయరు. సో ప్లీజ్ స్టాప్ షేరింగ్ అండ్ రేజ్ ద ఫ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.